Hello, namaskaram, good morning, adab, assalamu alaikum, ladies and gentlemen. Weekend and welcome to News and Views. Telangana Football League. Captain Diggi Raja, keeper Diggi Raja, middleman Diggi Raja, forward backward Diggi Raja, coach Diggi Raja. Penalty corner నుంచి తన్నిన బంతి ఇప్పుడు పార్టీ ప్రభుత్వం వైపు దూసుకుపోయింది. ప్రత్యర్థి పార్టీలకు అంతుబట్టకుండా బాల్ డ్రిబ్లింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈ కోచ్ స్టైలే వేరు, ఈ కెప్టెన్ తీరే వేరు. గోల్ పోస్టుకు చేరేదన్నాడు, మ్యాచ్ విన్ అయ్యేదన్నాడు, లేక మళ్ళీ రెఫరీ చేతుల్లో చిక్కుకుంటుందా? వీకెండ్ సాటర్డే అండ్ హియర్ ఆర్ ద టాప్ 10 హెడ్లైన్స్. విభజన దిశగా సంకేతాలు ఇస్తూనే దాటవేతలు, కాంగ్రెస్ రాజకీయ క్రీడ. తెలంగాణ ఆన్ ట్రాక్, సిడబ్ల్యూసి మీట్ డీలేడ్. సంప్రదింపులు పూర్తి, ఇక నిర్ణయమే. విభజన సంకేతాలు, పార్టీ యూపీఏ నిర్ణయం కావాలన్న దిగ్విజయ్. కాంగ్రెస్ ఫర్ స్ప్లిట్ ఏపీ, party leaders tell Kiran and company bifurcation is inevitable. చర్చ ముగిసింది, నిర్ణయానికై నిరీక్షణ. విభజన తప్పదా? క్లైమాక్స్, విభజనపై విస్పష్ట సంకేతాలు. ఇప్పుడిక టీ టైం. విభజనే, చర్యలే తరువాయి, అధిష్టానం సంకేతాలు, అధినేత్రికి అల్టిమేటం. చివరిగా ఈసారి ధావిన్, శిఖర్ సెంచరీ, విజృంభించిన ఉనద్గత్, జింబాబ్వేతో వన్డే సిరీస్లో 2-0 ఆధిక్యం. నెలంటే నెల కాదనిపించారు, ఆపరేషన్ సక్సెస్ అనిపించారు, మరో మెలిక చుట్టారు, పేషెంట్ను కోమాలోకి పంపారు. పంచాయతీ లీగ్. తండా తండా, కూల్ కూల్, ఎడతెరిపి లేకుండా టీ పోస్ట్ మార్టం. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. వ్యూహాత్మకంగా తిరుగుతున్న దిగ్గీ చక్రం. కోర్ తన్నిన బంతి పార్టీ ప్రభుత్వం వైపు. పొద్దు తిరుగుతున్న తెలంగాణ మరో పొద్దు తిరిగింది. శుక్రవారం అంతా కాంగ్రెస్ వార్ రూమ్, రాష్ట్ర త్రిమూర్తులతో ఎడతెరిపి లేకుండా తెలంగాణ పోస్ట్ మార్టం కొనసాగింది. వ్యూహాత్మకంగా చక్రం తిప్పిన దిగ్గీ రాజా, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఇక నిర్ణయమే తరువాయి అంటూ వకాల్తా పుచ్చుకున్నాడు. అంతలోనే మరో మెలిక చుట్టాడు. కోర్ తన్నిన బంతి పార్టీ ప్రభుత్వం కోర్టులోకి పడింది. As I told you in the afternoon, the consultation process is over. Now you should await the decision of the party and the UPA government. దీంతో నెలంటే నెల కాదన్న రాగం ముగిసినట్లే ముగిసి తిరిగి ప్రారంభమయ్యింది. పార్టీ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం వరుస భేటీల నిర్ణయాలు ఎలా ఉంటాయో ఊహించలేని పరిస్థితి. హైదరాబాద్ రాష్ట్రమా, రాయల తెలంగాణమా, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమా, లేక సమైక్యమా అన్న లీకులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టాస్క్ మాస్టర్ అయిన దిగ్గీ రాజా వ్యూహాత్మకంగానే చక్రం తిప్పే పనిలో పడ్డాడు. తెగిస్తాడా, తేలుస్తాడా, తెంచుతాడా, లేక నాంచుతాడా అన్నది ఇంకా గందరగోళంగా మారింది. తెగిస్తే ఓ వైపు బుజ్జగించక తప్పదు, తేలిస్తే సమస్య ఉధృతం కాకుండా ఉండాలి, తెంచితే విభజన ప్రక్రియ అనుకున్న మలుపులు తిరుగుతుందా, నాంచితే రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ ఏంటి? సమస్యల్లా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం స్పష్టం అవ్వకముందే గ్రాండోల్ పార్టీని దుయ్యబట్టడంలోని పరమార్థం ఏంటి? నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలక ప్రభుత్వాల బాధ్యత. అలాంటప్పుడు ఏకపక్ష పోకడలంటూ చిత్రించడంలోని మర్మమేంటి? 10 జిల్లాల తెలంగాణ అంటూ పట్టుబడుతున్న నాయకులు స్వల్ప మార్పులు చేర్పులే జరిగితే కలిసొస్తారా, కయ్యానికి దిగుతారా? విభజనే అనివార్యమైతే రాష్ట్రం సమస్యగా మారకుండా అనుసరించే వ్యూహమేంటి? అనుకూలమన్న నాయకులు ప్లేటు మార్చి తిరగబడతారా? పదవులు గొప్ప కాదంటూ రాజీనామాలకు దిగిన రాజకీయ ప్రభువులు
గోడ దూకే కార్యక్రమం మొదలెడతారా? పంచాయతీ లీగ్. ఓకే, పంచాయతీ లీగ్ ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో లెట్స్ ఓపెన్ అప్ ద విండోస్. బీజేపీ సీనియర్ నాయకులు ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు, టీడీపీ నాయకురాలు అత్తులూరి విజయలక్ష్మి గారు, తెరాస వ్యవస్థాపక సభ్యులు ఆర్ విద్యాసాగరరావు గారు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి గారు కూడా జాయిన్ అవుతారు. అత్తులూరి విజయలక్ష్మి గారు, మీరు తెలుగుదేశం పార్టీలోనే కాకుండా మీరు ఒక న్యాయవాదిగా ఉన్నారు. పదాలను ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? 2:30 ప్రాంతంలో ద ప్రాసెస్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఈజ్ ఓవర్, అ డెసిషన్ ఈజ్ అవైటెడ్. చర్చలు ముగిశాయి, ఇక నిర్ణయమే తరువాయి అంటూ దిగ్గిరాజా ఒక వ్యాఖ్య చేశాడు 2:30 ప్రాంతంలో. 7:16 ప్రాంతంలో, యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ఆఫ్టర్నూన్, ద కన్సల్టేషన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్, నవ్ యూ షుడ్ అవైట్ ద డెసిషన్ ఆఫ్ ద పార్టీ అండ్ యూపీఏ గవర్నమెంట్. చర్చలు ముగిశాయి, పార్టీ నిర్ణయం కోసం వేచి ఉండాలంటే ఏ విధంగా చూడమంటారు? అదే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లోనే కాంట్రడిక్షన్. ఇప్పుడు వెయిట్ చేయండి చెప్తాము అంటారు, చర్చలన్నీ ముగిశాయి, దే కేమ్ టు కన్క్లూజన్. ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉంటారు కదా, తీసుకున్న నిర్ణయాన్ని వెలువరించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే మీరు ఆ తీర్పు వెలువరించేటప్పుడు రాష్ట్రం విభజిస్తున్నారా లేకపోతే రాష్ట్రం సమైక్యంగా ఉంచుతున్నారా అనేది చెప్పటానికో, లేకపోతే ఏమి చేస్తున్నారు చెప్పటానికి అన్ని డెసిషన్స్ అయిపోయినాయి, తీర్పు మాత్రమే వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఆ తీర్పుని చెప్పడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు? ఈ రకంగా ఎంత టెన్షన్తో రాజకీయ పార్టీలే కాదండి, ప్రజలు కూడా ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారట. ఆంధ్ర ప్రజలు అవనివ్వండి, ఇటు తెలంగాణ అవనివ్వండి, అటు ఇటు కానీ ఇక్కడ మన నానాజాతి సమితి నివసించే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అనేది ప్రజల బాధలు వాళ్ళకి అక్కర్లేనట్టుగా ఉంది. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు తీర్పు ప్రకటించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని తీర్పును ప్రకటించడానికి జాప్యం చేస్తున్నారు అని అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి అగ్నిగుండంగా ఆంధ్రప్రదేశ్ మారుతూ ఉంటే దాని మీద జాప్యం చేస్తూ ఇక్కడ తెలంగాణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అని సంకేతాలు వచ్చినాయి, ఇవ్వటానికి అందరం అంగీకారం తెలిపాము. అటు ఆంధ్రప్రదేశ్లో మొత్తాన్ని ఇంకా మీరు సమాయత్తం అవ్వండి, ఉద్యమాలు లేవదీయండి, ఇక్కడ కూడా అగ్నిగుండం చేయండి, మళ్ళీ తీర్పును వాయిదా వేసి ఇంకా ఎలక్షన్స్ దాకా ఏదో లాగేసి లబ్ధి పొందుదామనే ప్రయత్నంలో ఉన్నారా? అంత రెడీ అయిపోయినప్పుడు తీర్పు చెప్పడానికి ఎందుకు తీసుకుంటున్నారు ఇంత టైం అనేది ప్రజలకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని ఏదో ఒకటి త్వరితగతిని తేల్చేస్తే ఎవరమైనా సరే చూడండి టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం. సమస్యకు సొల్యూషన్ దొరకగానే మనం ప్రశాంతంగా సరే ఏ నిర్ణయం తీసుకోవాలో కొంతకాలం అటో ఇటో ఇబ్బంది పడతాం అయిపోతుంది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ టెన్షన్ ఫీల్ అయ్యి ఢిల్లీ పరిగెత్తి రాజీనామాల ప్రకంపనలు సృష్టించి ఇదంతా చేస్తున్నారు అని అంటే అధిష్టానం ఏ ఉద్దేశంతో ఉంది అక్కడ? అసలు అమ్మగారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇంకా ఎంతకాలం ఇబ్బంది పెడతారు? ఎంతకాలం టైం తీసుకుంటారు? తీర్పుకి ఎంతకాలం తీసుకుంటారు? నెల అంటే నెల కాదన్నారు, వారం అంటే వారం కాదన్నారు, ఇచ్చేస్తున్నాం అంటున్నారు, తేల్చేస్తున్నాం అంటున్నారు. ప్రతిరోజు టీవీలు నతుక్కుపోయి టెన్షన్గా చూస్తున్నాం. ఈ టెన్షన్ తగ్గాలంటే ఎంత టైం కావాలో అధిష్టానం కాంగ్రెస్ పాలకులే చెప్పాలి. ఫైన్. ఆర్ విద్యాసాగరరావు గారు, టెన్షన్ అంటున్నారు, ఏ విధంగా చూడాలి? తేల్చే కార్యక్రమమా నాంచే కార్యక్రమం? నాంచే కార్యక్రమం లేదండి. ఇంకా మనం కూడా జరుగుతున్న సైన్లు అన్ని చూసి అన్ని వాళ్ళ పేపర్లు చదివి వైఖరి చూసిన తర్వాత ఇక నాంచే కార్యక్రమం ఏం లేదు, కానీ కొంత టైం తీసుకుంటున్నారు అన్నమాట మాత్రం విజయ్ చెప్పిన మాట కరెక్ట్. దానివల్ల అనవసరంగా లేనిపోయిన టెన్షన్, కానీ వాళ్ళకు కొంచెం మినిమం అరేంజ్మెంట్స్ వాళ్ళ వ్యూహం ఏదో ఉండి ఉంటుంది. అంత మాత్రం చేత మనము ఇన్ని రోజులు వెయిట్ చేసే వాళ్ళు ఇంకో 4-5 రోజులు వెయిట్ చేయండి అనే అభిప్రాయంలో 5వ తారీఖు లోపలనే చేస్తారు అని అంటే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి చాలా అన్ని నేషనల్ పేపర్స్లో కూడా వచ్చింది. కాకపోతే సంతృప్తిగా విషయం ఎవరికి అసంతృప్తి 3 ప్రాంతాలకు విద్యాసాగరరావు గారు నేషనల్ పేపర్ లో లీకులు కూడా వచ్చినాయి. అందుకని ఆ లీకులను బట్టి మేము చెప్పేది మనకి ఎవరు డైరెక్ట్ గా చెప్పరు కదా. అందుకని ఈవెన్ వాళ్ళ లీకులను బట్టి ప్రొసీజర్ ఏంటి? గతంలో చూసాము, బీజేపీ 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్న తర్వాత అది ప్రభుత్వానికి వెళ్ళాలి. కోర్ కమిటీలో 2 సార్లు చర్చించారు. 2004 మేనిఫెస్టోలో చెప్పారు, 2009 మేనిఫెస్టోలో చెప్పారు, మీతో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ మీతో రాష్ట్రపతి ప్రసంగంలో ఉంది. దాని తర్వాత రోషే కమిటీ అయింది, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, అన్ని అయిన తర్వాత మళ్ళీ పార్టీకి పంపడాన్ని ఏ విధంగా చూడమంటారు?
అదే ఇంకొక వారం రోజులు ఆగమండి వాళ్ళు చెప్తున్నారు. అంతకంటే సిడబ్ల్యూసీ కమిటీలో వారం రోజులు మీరు అంటున్నారు, దిగ్విజయ్ సింగ్ గారు 7-16 నిమిషాలు అన్న మాట. As I told you in the afternoon, the consultation process is over. Now you should await the decision of the party and UPA government. One role and ఎక్కడ చెప్పలేదు, మీరు అంటున్నారు ఆ మాట. అది కరెక్టే, కానీ జనరల్ గా వినిపిస్తుంది అంటే మాన్సూన్ సెషన్ లోపల 5వ తారీఖు ముందే పెడతారు. వెరీ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ కాకపోతే మన పెసిమిజంతో బతికి చేసేది ఏమిటండి? ఊహాగానాలు, పత్రికలు, మీడియా కూడా ఇస్తుంది అంటున్నారు, ఇవ్వదు అంటున్నారు. అది కాదు, ఏది నమ్మాలి? ఇది చెప్పవలసిన వాళ్ళు అది కరెక్టే, కానీ మీరు చెప్పింది అయితే కానీ దిగ్విజయ్ సింగ్ అని చెప్పమనండి, 5వ తారీఖు ఇస్తామని షిండే అని చెప్పమనండి, 5వ తారీఖు ఇస్తామని మన్మోహన్ గారిని చెప్పమనండి. పేపర్ల మీద డిపెండ్ అయ్యి 5న వచ్చేస్తుందని మీరు వస్తుందో రాదో అని ఆంధ్ర వాళ్ళు సమైక్యంగా కాకపోతే ఇంకొకటి అది కలిసి రాకపోతే నాలాంటి మీడియా వాళ్ళు చేసిన సృష్టి అని నేనేమంటానంటే ఈ లీకులు ఆ లీకులు ఆ పేపర్ల మీద డిపెండ్ అవ్వడం కాదు. చెప్పవలసిన ఆథరైజ్డ్ పర్సన్ కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటని చెప్పి స్పష్టత ఇవ్వాలి. ఇస్తే ఈ గందరగోళానికి ఒక తెరపడుతుంది. లేకపోతే ఇష్టం లేని వాళ్ళు గందరగోళం చేస్తారో, ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా ఉంటారో తెలిసిపోతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధిష్టానం అప్పుడు తీసుకోవాలి. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయవలసిన అధిష్టానం కంట్రోల్ చేయకుండా గందరగోళాన్ని సృష్టించి తను లబ్ధి పొందుదామనుకుంటూ ప్రజలను అస్త కష్టాలు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఆడే నాటకంలో భాగం. 5న వస్తుంది అని విద్యాసాగర్ గారు నమ్మకంతో ఉన్నారు. అదే స్టేట్మెంట్ వాళ్ళని ఇప్పించమనండి. 5th, 10th పోనీ నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదో ఒకటి కన్క్లూజన్కి వచ్చామని చెప్తున్నారు కాబట్టి అది ఓపెన్ గా డిక్లేర్ చేసేస్తే సర్దు మణిగిపోతుందండి. ఒక వారం ఉంటుంది, 10 days ఉంటుంది. అది ఎందుకు తీసుకోరు? రాష్ట్ర ప్రశాంతతని, రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు కోరుకోరు? ఇంద్రసేనారెడ్డి గారు, విద్యాసాగర్ గారు ఇస్ వెరీ ఆప్టిమిస్టిక్. ఇక తేల్చే వారం రోజులు అన్నారు ఆయన. మరి మీ మాట ఏంటి? అందరం ఆశాజీవులమండి, ఏదో చెప్తారు అనేది. మీ మాట ఏంటి? కాంగ్రెస్ పార్టీని మేము ఎప్పుడు నమ్మటం లేదండి. పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చినా మేము నమ్మం, అది పాస్ చేస్తేనే నమ్ముతాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసేదంతా కూడా ఎన్నికల స్టంటు, ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఏకైక ధ్యేయం తప్ప ఇక్కడ ఉండేటువంటి సమస్యను పరిష్కరించాలనేటువంటి ఆలోచన లేదు. గతంలో మేము 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మా ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అనేటువంటిది ఆలోచన చేయలేదు. 3 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 3 ప్లేసెస్లో కూడా ఎక్కడ మేము అధికారంలోకి రాలేదు. కానీ ఇప్పుడేంటిది, విడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లాభం పడుతుందా లేదా, కాంగ్రెస్ ఇక్కడ ఫామ్ చేస్తుందా లేదా, తర్వాత దీనివలన రాబోయేటువంటి ఎన్నికల్లో సీట్లు గెలుస్తామా లేదా అనేటువంటిది ఒకే ఒక ఆలోచన. కాబట్టి ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ ఇక్కడ క్రియేట్ చేసి రాబోయేటువంటి పార్లమెంటులో ముందు ఏదైనా డెసిషన్ చెప్పినా అది అమలు చేస్తారనేటువంటి నమ్మకం మాత్రం నాకు లేదు. కానీ ప్రొలాంగ్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం మిక్స్డ్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ లో బిల్లు పెడితే బీజేపీ మేజర్ పార్టీగా వాళ్ళు ఇస్తామంటున్నారు కదా, ఆ బిల్లు పెట్టరు, ఆ ప్రాసెస్ చేయరు. ఇక్కడ తప్పకుండా రాజకీయ లబ్ధి కోసమేనండి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనో ఏదో వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రజలతో ఆడుకుంటుందండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే ఫైన్. డాక్టర్ మల్లు రవి గారు, రాజకీయ లబ్ధి, క్రాస్ యువర్ హార్ట్ అండ్ టెల్ మీ, పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత అది కేబినెట్ కి వెళ్ళాలా లేకపోతే మళ్ళీ పార్టీకి వెళ్ళాలా? అసలు కోర్ కమిటీ నిన్న దిగ్విజయ్ సింగ్ గారు కోర్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, చిన్న మాటలు, కొద్ది సమయంలోనైనా స్పష్టంగా మాట్లాడారు. దాంట్లో వారు ఇంకా చర్చల ప్రక్రియ పూర్తి అయిపోయింది, నిర్ణయం కోసం, పార్టీ నిర్ణయం కోసం, యూపీఏ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడండి అని చెప్పడంలో ఇంతకుముందు ఎప్పుడు పార్టీ నిర్ణయం, యూపీఏ ప్రభుత్వ నిర్ణయం అని చెప్పలేదు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపో ఎల్లుండో జరగబోయేటటువంటి యూపీఏ సిడబ్ల్యూసి మీటింగ్లో పార్టీ నిర్ణయం, దాని తర్వాత వెంటనే
యూపీఏ నిర్ణయం కేబినెట్ లో జరిగి దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడ నుంచి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు రావడం కోసమే త్వరగా ఒకదాని తర్వాత With all respect to you, Dr. Mallu Ravi garu. With all respect to you, Dr. Mallu Ravi garu. See, you are a senior leader. One second. పార్లమెంట్ జరగబోతున్నాయి, దాంట్లో బిల్లు పెట్టడానికే ఈ ప్రక్రియ అంతా జరుగుతుందని మా ఉద్దేశం. తప్పనిసరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వము పనిచేస్తుంది. ఈ వారం 10 రోజులు కూడా ఓపిక లేకుండా రాజకీయ లబ్ధి అని మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళకి రాజకీయ లబ్ధి జరగకుండా ఉండే పరిస్థితి కాంగ్రెస్ నిర్ణయం వల్ల జరుగుతుందనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఇవాళ నిన్న జరిగినటువంటి పరిణామాలు రాజకీయ నాయకులు అందరికి కూడా ఆ నమ్మకం వస్తుంది. మల్లు రవి గారు నమస్కారం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం లేకుండా 2004 క్యాబినెట్ లో రాష్ట్రపతి ప్రసంగంలో క్యాబినెట్ ఎట్లా నిర్ణయం చేసింది, క్యాబినెట్ నిర్ణయం చేసిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ నిర్ణయం పార్టీ నిర్ణయం అని చెప్పటంలో దాంట్లో ఔచిత్యం ఏముందో మీరు దాన్ని కాస్త ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఉమ్మడి ప్రణాళికలో యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో విద్యాసాగర్ గారు ఆ ఒక్క విషయం మీదనే మాట్లాడతామండి. ఇప్పుడు జరుగుతున్న దాన్ని మీరు నమ్ముతారనో లేకపోతే మీరు ఒప్పుకుంటారనో ఇది చేయటం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చాలా కాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమాలు చేస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అంతేగాని బీజేపీ కానీ లేకపోతే ఇతర పార్టీల వాళ్ళు కానీ దీన్ని ఒప్పుకోవాలా, వాళ్ళని ఒప్పుకోకపోతే నడవదు అనేటటువంటి విధానం కాకుండా ఇంతకు ముందు జరిగినప్పుడు 2009 డిసెంబర్ 9న ఒక నిర్ణయం జరిగింది. అప్పుడు పార్టీ నిర్ణయం కేబినెట్ నిర్ణయం లేకుండా ఏ రకంగా చేశారో చెప్పాలని చెప్పారు విద్యాసాగర్ గారు. ఆ రోజు జరిగినటువంటి ప్రక్రియ మీ అందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన దాని మీద పార్టీలు ప్రాంతాల వారీగా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఇతర పార్టీలు కూడా ఇక్కడ పార్టీలు ఏమో తెలంగాణ కనుగొనంగా ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి వ్యతిరేక దాని ఉద్యమం లాగా జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిటీ వేసి అఖిల పక్షాన్ని పెట్టి ఇవాళంతా కూడా ప్రజలని చర్చ ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా ఆలస్యమైన పర్వాలేదు. రవి గారు నేను అడిగిన దానికి చెప్పండి, మిగతా అన్ని చెప్తే ఏం లాభం చెప్పండి. ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పండి, విద్యాసాగర్ గారు ఒక్కొక్క స్టెప్ చెప్పండి ప్లీజ్. చాలా జాగ్రత్తగా పార్టీ నిర్ణయం అంటే రాజకీయ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ప్రభుత్వ నిర్ణయం కాబోతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అందువలనే పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని నిన్న దిగ్విజయ్ సింగ్ గారు కలిపి నిర్ణయాన్ని నిన్న వారు మీడియా పాయింట్ లో చెప్పారు. Mallu Ravi garu, straight forward question. I said cross your heart and say పార్టీకి వెళ్ళాలా ప్రభుత్వానికి వెళ్ళాలా అంటే దానికి సమాధానం చెప్పలేదు. 1 ఇంద్రసేనారెడ్డి గారు ప్రశ్న సార్ ఒక్క నిమిషం. విత్ ఆల్ రెస్పెక్ట్ టు మల్లు రవి గారు, పోతుంది సిడబ్ల్యూసి ఈజ్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. మీరు మా మాట వినండి. డిసెంబర్ 9 నాడు తీసుకున్న నిర్ణయం అది పార్టీ పరంగా తీసుకోలేదా? అది డిసెంబర్ 9 నాడు తీసుకున్న నిర్ణయం పార్టీ పరంగా తీసుకోలేదా? 2004 క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు కదండి. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఆ నిర్ణయాన్ని పార్టీకి పంపాల్సిన అవసరం ఏర్పడేది. డాక్టర్ మల్లు రవి గారు వినండి. ఇవాళ పార్టీ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం కూడా అదే నిర్ణయాన్ని రీఇటరేట్ చేస్తూ దాన్ని మళ్ళీ మేము స్టాండ్ అవుతున్నాను అని చెప్పి ఆ నిర్ణయాన్ని కేబినెట్ కు పంపించి కేబినెట్ లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అసెంబ్లీకి వస్తుంది, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ పోతుంది. ఇది ప్రొసీజర్. దీంట్లో తప్పే ఉంది? మీకేమి తప్పు కనపడుతుంది దీంట్లో? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారని
మల్లురావి గారు అది కాదండి. విద్యాసాగర్ గారికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రసేనారెడ్డి మీరు రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వద్దన్నది కాబట్టి మేము ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు ఇస్తారని చెప్తే ఎందుకు ఇస్తారు? మేము నమ్మం, పార్లమెంట్ లో పెట్టినా అంటే అది మీ ఇష్టం. మీరు నమ్మినా నమ్మకపోయినా బిల్లు పెడతాము, బిల్లు పాస్ అవుతుంది, దాని తర్వాత తెలంగాణ వస్తుంది. మీరు అదే రకంగా చెప్పండి. ఏమండి, మల్లురావు గారు అడిగిన దానికి చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు, దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇంద్రసేనారెడ్డి గారు ఏమడిగారు? ఆ సూటి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకుండా మీరు ఏదో దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇంద్రసేనారెడ్డి గారు ఏమడిగారో మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. నేను చెప్పాను, ఇంతకు ముందు చెప్పినటువంటి నిర్ణయానికి ఆ రోజు ఉన్నటువంటి ఒప్పుకున్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రాంతాల వారిగా విడిపోయి పోరాటం మొత్తం సివిల్ వారు వచ్చినట్టు చేశారు. దాన్ని చల్లార్చి దాని మీద శ్రీకృష్ణ కమిటీ వేసి దాని తర్వాత అఖిలపక్ష పార్టీని వేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రాంతాల వారిగా పిలిపించి మాట్లాడి ఇవాళ నిర్ణయం తీసుకునే తీసుకొచ్చారు. నిర్ణయం తీసుకుంటుంటే నిర్ణయం తీసుకోవటం లేదు. ఇంకెప్పుడు ఇంతతో ఇంకా తొందర అంటే రేపు 5వ తారీఖున పార్లమెంట్ వస్తుంది. ఆ పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికే వాళ్ళు చేయవలసిన ప్రక్రియ అంతా చేస్తున్నారు. అయ్యా, లీకుల మీద వెళ్తాను. నిర్ణయం అంటూ తీసుకున్నారే అనుకుందాం. 10 జిల్లాల తెలంగాణ కావాలంటూ వీళ్ళు అడుగుతున్నారు. నిన్న ఐ డోంట్ వాంట్ టు నేమ్, మీరు ఇంకా 2 జిల్లాలు కలిపే కార్యక్రమంలో ఉన్నారన్న లీకులు వింటున్నాము. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, లీకులు వింటున్నాము. ఆ విధంగా రాజకీయ లబ్ధి అంటూ తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు. ఒక మంచి ట్రాప్ పన్నారు మల్లురావి గారు. మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ గిలగిల కొట్టుకుంటా ఉన్నాయి. మీరు మాత్రం సమయం అదేంటో అది ఎప్పుడో ఖరారు చేయలేకపోతున్నారు. ఇంకా ఎంత సమయం కావాలి? కోర్ కమిటీలో ఎప్పుడు కోర్ కమిటీలో ప్రయత్నం చేస్తారో ప్రజలందరికీ తెలిసింది. ప్రతిపక్ష పార్టీలు ఒక్కటే ఆలోచిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందని వాళ్ళు అనుకోలేదు కాబట్టి బీజేపీతో సహా ఇవాళ ఇవ్వటానికి నిర్ణయం తీసుకునే సందర్భంలో దానికి మేము నమ్మటం లేదనో మీరు చెప్పేటటువంటి లీకుల గురించి లీకులని మీరే చెప్తున్నారు. దాంట్లో వాస్తవమే లేదు. వాస్తవం లేని దాని మీద మేమేం మాట్లాడాలి? మీరు ఇచ్చేది వాస్తవమా? మల్లురావి గారు, విత్ ఆల్ రెస్పెక్ట్, మీరు ఇచ్చేది వాస్తవమా? మీరు ఇచ్చేది లీక్? మీరు చెప్పేది లీకులు కరెక్ట్ అయితే లీకుల మీద మాట్లాడమని చెప్తే నేను చెప్పడానికి నేనేమన్నా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నానా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? మీరు అడిగిన దాని మీద కాంగ్రెస్ పార్టీ ఒక మాట వినండి. వాస్తవం అంటే మీరు చెప్పే లీకులు కాదండి. తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు వారం రోజులు ఆగండి. మీరు ఈ మాత్రం ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇవ్వనప్పుడు మాట్లాడేటటువంటి హక్కు మీకుంది. ఇంకా ఎంత నిన్న మొన్ననే చెప్పారు 31 తర్వాత 28లోనూ సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత మనం యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇవన్నీ దిగ్విజయ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చెప్తున్నాను, లీకులతో మనకే పని. వాస్తవం చెప్పిన దిగ్విజయ్ సింగ్ చెప్పిన దాని మీద నేను మాట్లాడుతున్నాను. నాకున్నటువంటి సమాచారం ప్రకారం కూడా నేను మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఒకటి I'll give you 18 instances ఏ విధంగా మీరు తెలంగాణపై అనుకూలంగా ఉన్నారో మీకు కావాలంటే నేను అన్ని చదివిపిస్తాను. మల్లురావి గారు మళ్ళీ అడుగుతున్నాను అదే ప్రశ్న. 2004లో సెకండ్ ఎస్ఆర్సీ అన్నారు, 2009లో అనుకూలం అన్నారు, డిసెంబర్ 9 నాడు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా ఇంతవరకు స్పష్టత లేదంటూ ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. మళ్ళీ బంతిని పార్టీ వైపుకు తన్నడాన్ని ఏ విధంగా చూడమంటారు? ఇంకొకటి రమాకాంత్ గారు, one second, another question, one second, hold your thoughts, Mallu Ravi garu, one second, one more submission.
మల్లు రవి గారు వన్ మోర్ సబ్మిషన్. మల్లు రవి గారు వన్ సెకండ్. మల్లు రవి గారు వన్ సెకండ్. ప్రభుత్వ చర్యలు మొదలవుతాయి. మల్లు రవి గారు హోల్డ్ యువర్ థాట్స్. వన్ మోర్ సబ్మిషన్. కాదండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ ఇవ్వదు ఎక్కడ ఇచ్చేస్తే కాంగ్రెస్ లబ్ధి పొందుతుందేమో అని అందరూ అనుకుంటున్నామని ఆయన అంటున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఈ లీకులు టాకులు కాకుండా ఆయన వెంటనే దాన్ని ప్రకటించే తేదీని ఒకసారి ఆయన చెప్పేస్తే అయిపోతుంది కదండి. ప్రతిపక్షాలన్నీ ఏదో కాంగ్రెస్ అంటున్నాము ఏదో అంటున్నాము అంటే మీరు చేసే పనుల వల్ల అంటున్నాము. ఆ రోజు చిదంబరం గారు ప్రకటన చేశారు, తర్వాత వెనక్కి తీసుకున్నారు, కృష్ణ కమిటీని వేశారు, కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు, ఏ నిర్ణయం తీసుకోకుండా ఇంకా ఇప్పటికీ కూడా చర్చలు ముగిసినాయి ఇంకా చెప్పలేకపోతున్నాం అంటున్నారు. అదేదో ఒక డేటు ఒక టైము ఫిక్స్ చేస్తే ఈ వీళ్ళందరినీ ప్రతిపక్షాలని ఆఫ్టర్ ఆల్ మీరెంత అని ఆ క్రెడిట్ ఏదో మీరు దక్కించుకునే ప్రయత్నం తొందరగా ఎందుకు చేయరు? ఇప్పటికీ ఇంకా 5 రోజులు 10 రోజులు అప్పటికైనా నిజమా? మల్లు రవి గారు అమ్మా మీరు చెప్పినట్టుగానే మేము త్వరగా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. నిర్ణయం జరిగిపోవటానికి కొద్దిగా ఓపిక పట్టండి అంటున్నాం. వారం రోజుల 10 రోజుల 15 రోజుల అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ జరిగినటువంటి పరిణామాలు మీరు అక్కడ పెద్దలు చెప్పినట్టు ఇంత ముందు ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ అన్ని చెప్తున్నారు. ఆ రోజు డిసెంబర్ 9, 2009 నిర్ణయం తర్వాత ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలస్యం చేసిందో ప్రజలందరికీ తెలుసు. ఆ పరిస్థితులన్నీ చక్కదిద్ది ఇవాళ దాన్ని పరిష్కారం చేయడానికి ఎంత పెద్ద సమస్యనైనా చర్చల ద్వారానే నిర్ణయం చేస్తే మంచిదనే ఉద్దేశంతో చర్చలు అన్నిటితోని అఖిలపక్ష మీటింగ్లో అందరి అభిప్రాయాన్ని తీసుకున్నారు. దాని తర్వాత ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నాయకులతో సపరేట్గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాట్లాడి వారిని ఒప్పించే దిశలో పనిచేసి ఇవాళ ఈ నిర్ణయం తీసుకునే స్థితికి వచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా వ్యతిరేకించినా కూడా పార్టీ దాన్ని ఖాతరు చేయకుండా ఆ నిర్ణయం మీదనే ముందుకు పోయేటటువంటి దిశలో ఇవాళ మీరు అడగొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారని అంటున్నారు. వ్యతిరేకిస్తే మీరు వినండి, మా చీఫ్ మినిస్టర్, మా పిసిసి అధ్యక్షుడు, మా డిప్యూటీ సీఎం అభిప్రాయాలు చెప్తూ మేము హైకమాండ్ మాట వింటానని చెప్తున్నారమ్మా. మేము మా హైకమాండ్ చెప్పినట్టుగా వింటానని స్వయంగా వారే చెప్పారు, ఇంకా ఇతరులు కూడా చెప్పారు. అయితే నిర్ణయానికంటే ముందు వాళ్ళ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఉంది కాబట్టి చెప్పారు. కానీ నిర్ణయం జరిగిపోతుంది. జరిగిన వెంటనే ఎవరైనా డీవియేట్ అయితే వాళ్ళని ఏ రకంగా ఇది చేయాలనే దాని మీద కూడా నిర్ణయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఒక్క విషయం చెప్పండి రవి గారు, అట్లీస్ట్ రాబోయేటువంటి ఎన్నికల కంటే ముందు పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేస్తాము, ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తాము అనేటువంటిది ఒక్క మాట చెప్పండి. ఒకవేళ చెయ్యకపోతే అప్పుడు పార్టీ గురించి ప్రజలు ఏమనుకోవాలి అది కూడా చెప్పండి. ఓకే, వచ్చే ఎన్నికల కంటే ముందే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయడానికి చేసేటటువంటి ఈ కసరత్తే ఇప్పుడు జరుగుతుంది. మీరు కొద్దిగా వెయిట్ చేయండి. మీరు చెప్పేదే మాకు తెలంగాణ ఇస్తామంటే మేము ఇస్తానంటే సరిపోదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని ఆగితే సరిపోదు. దాన్ని బిల్లు రూపంలో పార్లమెంట్ లో పెట్టి ఆ పార్లమెంట్ లో పాస్ అయితేనే తెలంగాణ ఇచ్చినట్టుగా మేము కూడా గుర్తిస్తాం, మీరు కూడా గుర్తిస్తారు, ప్రజలు కూడా గుర్తిస్తారు. ఆ కసరత్తు ఆ దిశలోనే పనులు జరుగుతున్నాయి. ఇవ్వని పక్షంలో ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ పార్టీని ఏమని ఆలోచన చేయాలి చెప్పండి, అది కూడా చెప్పండి. మీ పార్టీని ఏమి ఆలోచన చేశారు? మీరు ఇస్తారని ఇవ్వనప్పుడు ఆ రకంగానే మా పార్టీని కూడా ఆలోచన చేస్తారు. మేము ఇవ్వను అనేది మీ ఊహాజనిత ప్రశ్న. అది మీరు ఊహించుకుంటున్నారు. మీరు పుట్టకపోతే పెళ్లి చేసుకుంటారు. కుట్ర ఏముందండి? మేమైనా నిన్న కోర్ కమిటీలోకి వచ్చినామా కుట్ర చేయడానికి, లేకపోతే ఇంకేమైనా చేసినామా? 2004లో కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పిన తర్వాత కూడా దాన్ని అమలు చేయలేదు. కాబట్టి హోం మంత్రులు ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ విషయాలన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల మీకు రాజకీయ లబ్ధి మీదనే ఆలోచన ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తెలంగాణ కోసం లేదు. అందువల్లనే మీరు ఈ అనుమానాలన్నీ 1-2 సార్లు వ్యక్తపరిచి ప్రజల్ని వ్యతిరేక దిశలో ఆలోచన చేసే విధంగా చేస్తున్నారు.
అయ్యా రవి గారు విద్యాసాగర్ రావు గారు చర్చలో మీరు కూడా ఉన్నారు. నేను ఇంకా సమయంతో కూడుకున్న పని అంటూ ముగిస్తే ఇక దీంట్లో చర్చలో ఫలితం ఏందని ఇప్పుడు జరుగుతున్నదేంటి? చూడండి, వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ మాట నిలుపుకొని తెలంగాణ ఇస్తే తెలంగాణలో బతుకుతారండి, ఇవ్వకపోతే తెలంగాణలో చస్తారు. ఆ విషయం వాళ్ళకు తెలుసు, వాళ్ళు అందరికీ తెలుసు. అందుచేత నమ్ముతున్నారా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు? ఇంతకు ముందు ఇలాంటివి చాలా చెప్పారు, ప్రకటన నమ్మకపోతే ఏం చేస్తామండి? అది కాదు, సందేహాలు ఉన్నాయి. విజయలక్ష్మి గారు మనిషి ఆశాజీవి. మాకు తెలంగాణ కోసం సకల అబద్ధం, మేము ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఈ అవస్థల ప్రక్రియలో మరోసారి కూడా మేము వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏదో కాస్త ఆశ దీపం కనబడుతున్నది, తప్పకుండా వస్తుందని నమ్మకం. అయితే విద్యాసాగర్ రావు గారు, టేక్ వన్ మోర్ క్వశ్చన్. 10 జిల్లాలు కాదు లీకులు, మళ్ళీ నాపై దాడికి దిగుతా. 10 జిల్లాలు కాదు ఇంకా 2 జిల్లాలు కలుపుతామన్నారు. దానికి ఒప్పుకుంటారా లేకపోతే మళ్ళీ మీరు కయ్యానికి దిగుతారా? చూడండి, పార్టీగా మేము ఖచ్చితంగా మేము కోరిన 10 జిల్లాల తెలంగాణ వస్తేనే మేము సంతోషిస్తాం. కానీ దానికి తలనొప్పిగా ఇంకో 2 జిల్లాలు యాడ్ చేశారనుకోండి, ఏ దిక్కు లేకపోతే అక్కబోగడే దిక్కు అన్నట్టుగా ఏదో కర్మలేదు. 60 ఏళ్ళు మేము పోట్లాడాం కాబట్టి వచ్చిందే తీసుకుంటామేమో అన్న పరిస్థితి రావచ్చు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. పార్టీ ఇంతవరకు నిర్ణయం చేయలేదు. నేను చెప్తున్నాను, ఇంతవరకు నిన్ననే కదా ఆ ప్రసక్తి వచ్చింది. అది వచ్చిన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో ఉన్న తెలంగాణ వాదిగా ఇక చాలు, వచ్చిన 10 జిల్లాలు వచ్చిస్తాయి, ఇంకో 2 జిల్లాలు ఎక్స్ట్రా వస్తే తలనొప్పి. ఏ ప్రాతిపదికన, వన్ సెకండ్ విద్యాసాగర్ రావు గారు, ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారు? శ్రీకృష్ణుడు చెప్పిందల్లా ఏంటి? రాయల తెలంగాణ. మీరు 2 జిల్లాలు మీ విధంగా చేస్తే మీరు దానికి చట్టబద్ధత ఎక్కడ దొరుకుతుంది? లేదంటే ప్రజల సానుకూలత ఏ విధంగా లభిస్తుంది? రమాకాంత్ గారు, రాయలసీమ వాళ్ళు ఆ 2 జిల్లాలు మీతో కలపడానికి రాయలసీమ ఒప్పుకుందా? ఒక విషయం, వాళ్ళ అభిప్రాయం కూడా కావాలి కదా. తెలంగాణ వాళ్ళ అభిప్రాయం సీమాంత ప్రజలు విడిపోవడానికి ఇష్టం లేదు వాళ్ళకి. ఆ విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అయినా కూడా సీమలో 2 ప్రాంతాలు వాళ్ళ రాజకీయం కోసం చేసినా ఇంజనీరింగ్ గా ఏమవుతుందంటే మొత్తం ఎంటైర్ కృష్ణా బేసిన్ ఒక జిల్లా, ఒక రాష్ట్రానికి వస్తుంది. కృష్ణా బేసిన్ అనేది కంప్లీట్, అంటే ఇట్ ఇస్ ఎంటైర్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్. అది మీకు లాభాలు కూడా ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. మీ పార్టీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు ఉన్న విషయం రాలేదు. కానీ తెలంగాణ వాదిగా నేను ఖచ్చితంగా కూడా తెలంగాణ వాదిగా ఈ తలనొప్పులని భరించి ఇంతమంది ఆత్మహత్య వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? ఒప్పిస్తామండి మేము. 9 జిల్లాలు 10 జిల్లాలతో కలిసిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఎవరిని ఒప్పిస్తారు విద్యాసాగర్ గారు? మా పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితిని మేము చదువుకున్న వాళ్ళం, విద్యార్థులు. మీరు ఒప్పుకుంటే 2 జిల్లాల వాళ్ళు ఒప్పుకోవాలా? వాళ్ళు ఒప్పుకోకపోతే పోనివ్వండి, మాకే వాళ్ళు రావాలని మీరు అర్థమైంది. మా 10 జిల్లాలు ఇస్తే సంతోషం. కానీ ఈ 10 జిల్లాలతో పాటు ఆ 2 జిల్లాలు కూడా తప్పనిసరిగా మీరు స్వీకరించవలసి వస్తుంది అని మా మీద గుర్తుపడిగా తయారు చేస్తే గొప్ప మనసు. విద్యాసాగర్ రావు గారు, మీది గొప్ప మనసు. ఆ 2 జిల్లాల మా ప్రజలు వాళ్ళ మనసు అంత మీలాంటి గొప్ప మనసు కాదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఏమి విషయం లేదు, వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే కేంద్ర మాకెందుకే అసలు 10 జిల్లాల తెలంగాణనే కావాలా? ఏమండి, మాకు 10 జిల్లాల వీళ్ళతో కూడా అధిష్టానం ఏది చెబితే అది అంటున్నారు. కానీ బాబు చల్లబడండి, అందరూ ఆ 2 రాష్ట్ర జిల్లాలే కాదు అన్ని జిల్లాలు ఆంధ్రాలో కూడా కలుపుకుని మీరు సహజీవనం సాగించండి అన్నప్పుడు కూడా అడ్జస్ట్ అయిపోవడానికి అది లేదండి బాబు. మీతో మేము వేగలేమనే కదా చెప్తున్నది. రాయలసీమ అని రవి గారు, ఐ విల్ గివ్ యూ 30 more seconds, not more than that. I have to wind up. I have another program. 1 second. Go ahead, రవి గారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ రాజధానిగా ఉండే తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. అదే విధంగా మల్లు రవి గారు ఇంకో 2 జిల్లాలతో ముడి పెడితే 1 సెకండ్
రవి గారు ఇంకో 2 జిల్లాలతో ముడిపెడితే దానికి ఒప్పుకుంటారా లేదా? అనంతపూర్, కర్నూలు వన్ లాస్ట్ క్వశ్చన్ మల్లు రవి గారు, ఇంకో 2 జిల్లాలతో ముడిపెడితే దానికి ఒప్పుకుంటారా లేదా? అది స్పష్టంగా ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోక ఏం చేస్తారండి? టీఆర్ఎస్ ఒప్పుకుంటున్నది. విజయనారాయణ గారు అది మా వ్యక్తిగత అభిప్రాయం అండి. 2 జిల్లాలతోనే ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందా లేదనేది అది చెప్పిన తర్వాత నిర్ణయిస్తాం. ఒకవేళ ఇంకా 2 జిల్లాలు కలుపుతున్నారని ఒక నిర్ణయం మీద మేము త్వరలోనే అప్పుడే చెప్తాం. అది రావడం లేదని మన నమ్మకం. మీరు అనవసరంగా రాయల తెలంగాణ అనే పేరు చెప్పి తెలంగాణ విభేదాలు తీసుకొని వచ్చి ఈ నిర్ణయం రాకుండా చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు రాయలసీమ మీద ప్రేమ గానీ లేకపోతే 2 దేవుళ్ళ మీద ప్రేమ పోయి ఎందుకు కలుస్తున్నారని చెప్పడం లేదు. ఓకే 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 అందుకే బిగినింగ్ లో అన్నాను, పొద్దు తిరుగుతున్న తెలంగాణ మరో పొద్దు చుట్టింది అంటూ. ఇదే విధంగా చుట్లు తిరుగుతూనే ఉంటాయి. ఆ పార్లమెంట్ లో బిల్లు వచ్చేంత వరకు ఎంతో, మళ్ళీ అంటున్నాను, సమయంతో కూడుకున్న పని పాస్ అయ్యేంత వరకు అప్పటిదాకా హాయిగా ఊపిరి పీల్చుకోండి. I'll see you soon. Raman will join you tomorrow.